పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉంది. ఆ శాఖ మంత్రిగా నువ్వేం వెలగబడుతున్నావు, ముందు నీ పని చూసుకో అంటున్నారు నాగబాబు. మంత్రి రోజాను ఉద్దేశించి అని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. అంతేకాదు రోజా నోరు మున్సిపాలిటీ చెత్త కుప్ప అన్నారు నాగబాబు. అందుకే ఆమె మాట్లాడిన ఇన్నాళ్లు తాను స్పందించలేదు అన్నారు. ఇప్పటికైనా మారకపోతే మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది అంటున్నారు. చూసాం ఎంజీఆర్ గారు కానీ, జయలలిత గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకి సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టే అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్తు రాజకీయంలో లేదని. అంతేకాదు పర్యాటక శాఖ అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు. పర్యాటక రంగంలో ఏపీ 18వ స్థానంలో ఉంది. ఇప్పటికైనా నీ పని నువ్వు చూసుకో, లేకపోతే బుద్ధి చెప్తాం అంటున్నారు నాగబాబు. అలాగే నాగబాబు రోజాకి మరో కౌంటర్ కూడా ఇచ్చారు. అదేంటో కూడా చూద్దాం. రోజా భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్లో ఉన్న 20 స్థానాల్లో మొదటి 3 స్థానాలు అంటే కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి 3 స్థానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం. ఇంకా కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్. నువ్వు ఇలాగే ఈ బాధ్యతలు మర్చిపోయి నోటుకు వచ్చినట్టు పిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీవిస్తున్నారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టిపోయాయి. నువ్వు ఇలాగే పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా ఈ బాధ్యతలు నువ్వు తెలుసు. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో, ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు. సో మంత్రి రోజాకి నాగబాబు వరుస కౌంటర్లు ఇస్తూ వచ్చారు. ఇంతవరకు తాను సైలెంట్ గా ఉన్నాను, అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే రోజా నోరు చెత్త కుప్ప అన్నారు ఆయన. అలాంటి వ్యక్తి మాట్లాడినప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంతకాలం తాను స్పందించలేదు అన్నారు. కానీ ఇప్పుడు ఆమె పరిధి దాటి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక తాను స్పందించి కౌంటర్స్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ 9 o'clock బులెటిన్ లో మనం చూడబోతున్నాం.